వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో రెడ్ చిల్లీ చికెన్ని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. వేడి వేడి ఈ రెడ్ చిల్లీ చికెన్లో ఉల్లిపాయలు వేసుకొని నిమ్మరసం పిండుకొని తింటుంటే అబ్బా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ టేస్ట్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేయండి ట్రై చేసి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను కదా, మీరు బోన్స్తో ఉన్న చికెన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేయండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నాను నేను. అలాగే 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, అంటే తెల్ల మిరియాల పొడి అండి. ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈజీగా. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోరు మైదా అన్నీ బాగా కలిసిపోయేటట్టు మొత్తం బాగా కలపండి, చికెన్ ముక్కలకి పట్టేటట్టు. మైదా ఎక్కువ వేసుకోవద్దండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు సరిపోలేదు కోటింగ్ అంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి, కానీ మైదా వేయొద్దు. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నింటినీ ఆయిల్ బాగా వేడి చేసేసి ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సార్లుగా వేయించుకుంటున్నానండి. మీకు ఒకటేసారి వేయించేసుకోవాలి అనుకుంటే ఆయిల్ కాస్త ఎక్కువ వేసేసి అన్నీ ఒకటేసారి వేయించేసుకోవచ్చు. అలాగే వేసిన వెంటనే తిప్పకండి, 1 నిమిషం ఆగి తిప్పండి. వేసిన వెంటనే అంటుకొని ఉంటాయి కాబట్టి సరిగా విడిపోవు. 1 నిమిషం ఆగిన తర్వాత తిప్పితే విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు చూడండి, ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకొని వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగిలిన చికెన్ ముక్కలన్నింటినీ సేమ్ ఇదే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఇనుప బాండిల్ ఉంటే మీ దగ్గర ఇనుప బాండిల్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఒకవేళ మీ దగ్గర ఇనుప బాండిల్ లేదంటే మామూలు బాండిల్ అయినా చేసుకోవచ్చు, కానీ ఇనుప బాండిల్లో చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 30 సెకండ్స్ ఇలా వేయించండి. ఈ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు లైట్గా మీకు కలర్ మారాలి, అలా మారేంత వరకు వేయించండి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది రెస్టారెంట్లో తిన్నట్టు. ఫ్లేమ్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించొద్దు, హై ఫ్లేమ్లోనే చేయండి. ఈ వెల్లుల్లి అల్లం ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత చిన్న సైజు 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టీ గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలిపేసి దీంట్లో 1/2 టీ స్పూన్ కారం, వైట్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం సాసులు వేసాం కదా, సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుందండి, చూసుకొని వేసుకోండి. ఈ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడే నేను దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, చూడటానికి బాగుంటుంది కదా అని కంపల్సరీ వేస్తారండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. అలాగే చైనీస్ సాల్ట్ కూడా వేస్తారు, అది కూడా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ కాస్త చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, ఇలా కాస్త చిక్కబడిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చికెన్ ముక్కలు అన్నింటినీ వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా టాస్ చేసినట్టు ఈ విధంగా కలపండి. చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. అలాగే ఈ చికెన్ వేపుడు అనేది బాగా స్పైసీగా ఉంటుందండి. మీకు అంత స్పైసీగా వద్దు అనుకుంటే ఈ పెప్పర్ పౌడరు, కారము, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా మనం, వాటిలన్నింటినీ కొంచెం కొంచెం క్వాంటిటీలో తగ్గించి వేసుకోండి, బాగుంటుంది. దీంట్లోనే లాస్ట్గా కొన్ని జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. మీరు తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. ఇలా వేసుకొని కంటిన్యూస్గా ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు చూడండి, 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్నారంటే మీకు ఇలా కాస్త డ్రైగా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ప్లేట్లో వేసుకోండి. మీకు ఇంకా కావాలి అంటే దీనిపైన కొత్తిమీర చల్లుకోండి, నేనైతే కొత్తిమీర వేయడం లేదు. ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయతో తిన్నారంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఇంట్లో చాలా సింపుల్గా
చికెన్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి టేస్ట్ని. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.